ప్రతి సంవత్సరం పరిమాణంలో పెరుగుతూ స్వయంగా వెలసిన శివలింగాల గురించి మనందరం వింటూనే ఉన్నాం. ఇది భూగర్భ అద్భుతం కాదు, కాని ఒక ఉజ్వలమైన ఆధ్యాత్మికతకు నిదర్శనం. కొన్ని శివలింగాలు జడమైన రాళ్లలా కాకుండా సజీవ విత్తనాలలా ఎందుకు పెరుగుతాయి? శివలింగమంటే ఏమిటో వివరించే శివమహాపురాణంలోని కథలో దీనికి సమాధానముంది. ఈ కథ మనల్ని బ్రహ్మ మరియు విష్ణువుల అహంకారాన్ని ఛేదించటానికి మహాదేవుడు అనంతమైన కాంతిస్తంభం రూపాన్ని ధరించిన క్షణానికి తీసుకువెళుతుంది. ఆ స్తంభం, ఆ జ్యోతిర్లింగం కేవలం కాంతి కాదు, అది నిరంతరం విస్తరిస్తున్న విశ్వం యొక్క ఆదిమశక్తి. దానికి ఆది అంతం లేదు. శివమహాపురాణం ప్రకారం భూమిపై స్వయంగా వెలసిన శివలింగాలు అదే అనంతమైన కాంతిస్తంభంలోని భాగాలు. ఇక్కడే మహాదేవుని శక్తి భూమి ఉపరితలాన్ని ఛేదించుకుని దానంతట అదే వ్యక్తమైంది. వాటిని ఎవరూ సృష్టించలేదు, అవి వాటంతట అవే పుట్టాయి. వాటి పెరుగుదల రహస్యం కూడా ఇక్కడే ఉంది. ఈ శివలింగాలు కేవలం రాళ్లు కావు, అవి తమ పరిసరాలతో సంకర్షణ చెందే సజీవ శక్తి కేంద్రాలు. ఒక విత్తనం మొలకెత్తటానికి నీరు, మట్టి ఎలా అవసరమో అలాగే ఈ సజీవ శివలింగాలు పెరగటానికి భక్తి, మంత్రశక్తి అవసరం. ఎక్కడైతే అటువంటి స్వయంభూ శివలింగం ఉంటుందో మరియు ఎక్కడైతే భక్తులు సంపూర్ణ భక్తితో పూజించి అభిషేకం చేసి మంత్రాలు జపిస్తారో ఆ భక్తిశక్తి వృధా కాదు. ఆ శివలింగం ఆ సాకూరల శక్తిని గ్రహిస్తుంది. ఇదొక ఆధ్యాత్మిక పోషణ వంటిది. ఆ ప్రదేశంలో విశ్వాసం, శక్తి పెరిగే కొద్దీ జ్యోతిర్లింగం కూడా తన చైతన్యంలోనో పరిమాణంలోనూ పెరుగుతుంది. దాని పెరుగుదల ఆ ప్రదేశంలోని భక్తి సజీవంగా ఉందని మరియు మహాదేవుడు ఆ భక్తిని గుర్తిస్తున్నాడని సూచిస్తుంది. అందువల్ల పెరుగుతున్న శివలింగం కేవలం ఒక అద్భుతం కాదు, అది భక్తులకు దేవునికి మధ్య జరిగే ఒక సజీవ సంభాషణ. నిజమైన విశ్వాసం రాయికి కూడా ప్రాణం పోయగలదని చెప్పటానికి ఇదొక భౌతిక రుజువు. రాళ్లకు సైతం ప్రాణం పోసే ఆ సజీవ మహాదేవుని గౌరవార్థం. దయచేసి కామెంట్లలో ఓం నమః శివాయ అని రాయండి.